దేవునికి మహిమ కలుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం అండి. నిశ్చయముగా నా పెదవులు అబద్ధమును పలుకొటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించటలేదు. ఎంతో అమూల్యమైన మాటలు కదండి. ఈ యొక్క వాక్యము యోబు చెబుతున్నాడండి. నా నాలుక మోసాన్ని పలకకుండగా ఉంది, నా యొక్క పెదవులు అబద్ధమాడట్లేదు, సత్యాన్నే పలుకుతున్నాయి. ఎంతమంది మీలో మీరు సత్యం పలుకుతున్నారు అంటే నిజాన్ని చెప్పే వ్యక్తులుగా ఉన్నారు? మీ పెదవులు అబద్ధములు ఆడేవిగా ఉన్నాయా? మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి. అబద్ధములు ఆడేవారిగా ఉంటున్నారా? మోసం చేసేవారిగా ఉంటున్నారా? ఆత్మీయ దేవుని బిడ్డలారా, చాలామంది మేము ఇతరుల్ని మోసం చేస్తున్నాము అంటూ తమను తామే మోసపోచుకుంటున్నారండి. ఇతరులను దోచుకుంటున్నాము అని మోసం చేస్తున్నాము అని సంబరపడిపోతున్నారేమో. ఆత్మీయ దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఉందండి. ఆయన తీర్పు రోజున ఆయన ముందు మనం ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఒక్కసారి ఆలోచిస్తున్నారా? మీరు చేసిన మోసాల విషయమై, ఆడిన అబద్ధాల విషయమై ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఒక అబద్ధము వలన ఎంతమంది జీవితాలు, ఎంతమంది కుటుంబాలు పాడయ్యాయో ఒక్కసారి ఆలోచించండి. మన నాలుకతో చేసే మోసము వలన ఎంతమంది జీవితాలు అతలాకుతలమయ్యాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఆత్మీయ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే ఉప్పు వలె ఉండాలండి. అబద్ధాలు ఆడితే దానివల్ల ఏమవుతుందంటే, ఎవరైనా సరే ఒక్కసారి మరలా మనల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతను నిజాయితీపరుడు కాదు, అవినీతిపరుడు అని చెప్పుకునేవారుగా ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. అవినీతి పరులుగా ఉండుట కంటే నీతి పరులుగా ఉండి దేవుని నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించుట ఎంతో మేలు కదండి. మోసం చేసి మనం ఒక్క రూపాయి సంపాదించి ఎన్ని కోట్లు కూడబెట్టినా కంటే కష్టపడి మన నాలుకతో మంచి చేసి సంపాదించిన సంపాదన ఎంతో మంచిది కదండి. ఒక్కసారి ఆలోచిస్తున్నారా? మోసపూరితమైన జీవితం జీవించకండి. అలాగే అబద్ధములాడే విధముగా మీ జీవితము జీవించకండి. మీ నాలుక ఆయన యొక్క నిత్యమైన నిజాయితీగా, నిజాన్ని పలికేదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. మన పెదవులు ఆయన్ని స్తుతించేవిగా ఉండాలి, కానీ ఆయన్ని గణపరిచేగా ఉండాలి. అంతేగాని మనము నోటితో ఆయన దూషించేవారుగా ఉండకూడదండి. ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడండి. మన నాలుక, మన పెదవులు ఎలా ఉండాలి అంటే స్వచ్ఛందంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి. మన బ్రతుకు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలండి. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.